ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఎంతో మందిని ఇబ్బంది పెట్టేటటువంటి సమస్య ఇది, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్కి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని, అలాగే గృహ చికిత్సని, ఆయుర్వేద చికిత్సా వ్యూహాన్ని, అలాగే పంచకర్మ చికిత్సా పద్ధతుల్ని, వీటన్నిటినీ తెలుసుకుందాం. కడుపులో మెలిపెట్టేటటువంటి నొప్పి, అర్జెంటుగా టాయిలెట్కి వెళ్లాల్సి రావటం, విరేచనంలో జిగురు పట్టడం, 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు ఇలా ఎంతసేపు అయినా టాయిలెట్ నుంచి బయటికి రావాలి అనిపించకపోవటం, ఈలోపు బాత్రూమ్ తలుపుల మీద కుటుంబ సభ్యులు దబదబా చప్పుడు చేయటం, దీంతో అసంతృప్తిగా బయటికి రావటం, ఇంకో గంట తర్వాత మళ్లీ గడబిడ, మళ్లీ ఇదే తంతు. దీంతోపాటు తరచుగా మూత్ర విసర్జన కూడా చేయాల్సి రావటం, ఇలాగా ఎంతో మంది బాధపడుతూ ఉన్నారు. ఈ సమస్యకే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని పేరు. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ని క్లుప్తంగా IBS అంటారు. ఎంతో మందిలో కనిపిస్తున్నటువంటి సమస్య ఇది. మారుతున్న జీవనశైలి, ఆహారంలో చోటు చేసుకుంటున్నటువంటి అనారోగ్యకరమైనటువంటి మార్పులు, ఒత్తిడితో కూడినటువంటి జీవితాలు, ఇలాగా అనేక సమస్యల వల్ల ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనే సమస్య వస్తుంది. ప్రపంచంలో చాలా కామన్గా వచ్చేటువంటి సమస్యల్లో ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది ఒకటి. ఇది ఎంత కామన్ అంటే, బాగా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ప్రతి 3 కూడా ఒకళ్ళకి ఈ సమస్య ఉంటుంది. భారతదేశంలో కూడా ఈ మధ్య ఈ IBS కేసులు ఎక్కువగా ఉంటున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. దీంతో వచ్చిన చిక్కేంటంటే, చికిత్స చేసినప్పుడు కొన్ని లక్షణాలు తగ్గినట్టు అనిపించినా మళ్లీ ఇది తిరగబెడుతూ ఉంటుంది. దీనికి ప్రత్యేకంగా పూర్తిగా నయం చేసేటటువంటి వైద్య విధానం అంటూ ఇంతవరకు ఏదీ లేదు. అయితే అదృష్టవశాత్తు ఆయుర్వేదంలో దీనికి చక్కటి చికిత్సా మార్గాలున్నాయి, అలాగే చికిత్సా పద్ధతులున్నాయి. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది చాలా లక్షణాలతో కలిసిపోయినటువంటి ఒక సమస్య. దీన్ని స్పాస్టిక్ కోలాన్ అని కూడా పిలుస్తారు. అంటే అప్పుడప్పుడు కడుపులో నొప్పిగా అనిపించటం, వేళకాని వేళలో విరేచనానికి వెళ్లాలనిపించటం, టాయిలెట్లోంచి బయటికి రావాలి అని అనిపించకపోవటం, ఇలాంటి లక్షణాలుంటాయి. ఈ సమస్యల్లో పెద్ద పేగు అనేది బాగా ఇన్వాల్వ్ అవుతుంది. పెద్ద పేగుల గోడ లోపల ఉండేటువంటి కండరాల్లో ఒక రకమైనటువంటి డిస్టర్బెన్స్ రావటం ఒక కారణంగా, ఆ కారణంగా ఆహారం ప్రయాణంలో మార్పులు వచ్చి విరేచనాలుగా కానీ లేదా మలబద్ధకంగా కానీ మారే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి కడుపులో నులినొప్పి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. జీర్ణ వ్యవస్థకి సంబంధించిన నరాలు కూడా ఒక్కోసారి పేగుల్లో జరిగేటటువంటి మార్పులకి ప్రతిస్పందిస్తాయి. దీంతో నొప్పి ఒక్కోసారి మెలిపెట్టినట్టుగా వస్తుంది. IBS ఈ వ్యాధి స్త్రీలలో ఎక్కువగా వస్తున్నట్టుగా ఈ మధ్య జరిగినటువంటి పరిశోధనలు చెబుతున్నాయి. అలాగే దీంట్లో యాసిడ్ ఉత్పత్తి ఒక్కొక్కసారి ఎక్కువగా, అలాగే ఒక్కొక్కసారి తక్కువగా కూడా అవుతూ ఉంటుంది. జీర్ణ వ్యవస్థలో ఎంజైమ్స్ ఉత్పత్తిలో కూడా అనేక మార్పులు వస్తాయి. సరే, ఈ సందర్భంగా అసలు IBS అంటున్నాం కదా, దీని లక్షణాలు ఎలా ఉంటాయి, ఈ వివరాలు తెలుసుకుందాం. ఇది ఒక్కొక్క మనిషి తత్వాన్ని బట్టి మారుతూ ఉంటుంది. కాబట్టి అన్ని లక్షణాలు అందరిలో ఒకేలాగా ఉండవు. కొంతమందిలో కొన్ని ఉండొచ్చు, మరి కొంతమందిలో కొన్ని ఉండకపోవచ్చు. అయితే సాధారణంగా అనేక మందిలో కొన్ని సామాన్య లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాల మీద అందరికీ అవగాహన ఉండాలి. పొత్తికడుపులో నొప్పి ఉంటుంది. ఆ నొప్పి వచ్చిన తర్వాత విరేచనానికి వెళ్ళాలి అని అనిపిస్తుంది. ఒక్కొక్కసారి విరేచనం అయిన తర్వాత తగ్గిపోతుంది, లేదంటే గ్యాస్ బయటికి పోయిన తర్వాత ఈ నొప్పి తగ్గిపోతుంది. అలాగే మరొక లక్షణం, భోజనం చేసిన తర్వాత కడుపు ఉబ్బరింపుగా అనిపిస్తుంది. అలాగే మరొక లక్షణం, కడుపులో ఎప్పుడు కూడా గడబిడలు వినిపిస్తూ ఉంటాయి.
అలాగే మరొక ముఖ్యమైనటువంటి లక్షణం ఈ ఐబిఎస్లో ఉంటుంది. ఉదయం పూట 2 లేదా 3 సార్లు టాయిలెట్కి వెళ్ళాలి అని అనిపిస్తూ ఉంటుంది. అలాగే మరొక లక్షణం, ఒక్కొక్కసారి విరేచనం కాని పరిస్థితి కూడా ఉంటూ ఉంటుంది, అంటే మలబద్ధకం కూడా ఉంటుంది. అలాగే మరొక విషయం, ఒకే రోజు 4 నుంచి 5 విరేచనాలు అవుతూ ఉంటాయి. తర్వాత రోజు అస్సలు విరేచనాలు అవ్వకుండా ఈ కడుపంతా బిగేస్తుంది. అలాగే మరొక విషయం, విరేచనం పూర్తయిన తర్వాత కూడా ఇంకా లోపల మిగిలి ఉంది, విరేచనం పూర్తిగా అవ్వలేదు అన్న భావన ఉంటూ ఉంటుంది. అన్నిటికి మించి మరొక ముఖ్యమైన లక్షణం ఉంటుంది, విరేచనంలో జిగురు పడుతూ ఉంటుంది. ఇంకా ఈ ఐబిఎస్లో ఇతర లక్షణాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు తరచుగా తలనొప్పి వస్తూ ఉంటుంది, నీరసంగా ఉంటుంది, దిగులుగా అనిపిస్తుంది, నడునొప్పి ఉంటుంది, అలాగే తొడలు లాగినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. స్త్రీలలో పీరియడ్స్లో నొప్పి అనిపిస్తూ ఉంటుంది. అలాగే శృంగారంలో కూడా నొప్పి అనిపిస్తూ ఉంటుంది. ఐబిఎస్ కొన్ని కారణాల వల్ల ట్రిగర్ అవుతుంది. ఈ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ను కూడా తెలుసుకోవటం చాలా అవసరం. వీటిలో ముఖ్యమైనది స్మోకింగ్, కొన్ని రకాల యాంటీబయాటిక్స్, కొన్ని రకాల ఆహారాలు, స్త్రీలలో ఈస్ట్రోజన్ లెవెల్స్లో మార్పులు, ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయటం, ఇంకా మానసిక ఆందోళన, భయం, ఇలాంటి స్ట్రెస్ని కలగజేసేటువంటి పరిస్థితులు కూడా ఐబిఎస్ని ఎక్కువ చేస్తాయి, అంటే ట్రిగర్ చేస్తాయి. ఐబిఎస్ అనేది అవునో కాదో ఒక్కొక్కసారి డాక్టర్కి కూడా కన్ఫ్యూజన్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే లాక్టోజ్ ఇంటాలరెన్స్ అనే స్థితిలో కూడా ఇవే లక్షణాలు కనిపిస్తాయి. అలాగే మహిళలు అయితే పెల్విక్ ఇన్ఫ్లమేషన్, ఇంకా ఎండోమెట్రియోసిస్ ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా అవి సరిగ్గా ఐబిఎస్ని పోలిన లక్షణాన్ని ప్రదర్శిస్తాయి. ఈ లక్షణాలు కలిసి ఎవరికైనా మొదట కనిపించినప్పుడు బాగా భయంగా అనిపిస్తుంది, కంగారుగా అనిపిస్తుంది, లోపలేదో క్యాన్సర్ ఉందేమో అన్న అనుమానం వస్తూ ఉంటుంది. అయితే ఈ వ్యాధి బయటపడిన తర్వాత ఇది ప్రమాదకరమైన సమస్య కాదు అని తెలిసిన తర్వాత చాలా మందికి రిలీఫ్ వస్తుంది, కానీ ఇది ఒక పెద్ద న్యూసెన్స్ కింద జీవితాంతం బాధిస్తూ ఉంటుంది. సరే, మరి ఈ ఐబిఎస్ అనేది అసలు రాకుండా ఏమన్నా చేయగలమా? ఎలాంటి పద్ధతులు ఉన్నాయి? ఈ వివరాలు తెలుసుకుందాం. ఆహారంలో ఎక్కువగా ఫైబర్ ఉండేలాగా చూసుకుంటే మంచిది. అయితే ఈ ఫైబర్ అనేది కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు, కాబట్టి పడిన వాళ్ళు ఈ ఫైబర్ని ఎక్కువ తీసుకోవాలి. ఇంకా ఎక్కువగా కాయగూరలు, ఆకుకూరలు ఉండేటటువంటి ఆహారాలు తినాలి. అలాగే పండ్లు అంటే ఫ్రూట్స్ ఎక్కువగా తినాలి. ఇంకా రోజు ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. ఇంకా స్ట్రెస్ని కలిగించేటువంటి సందర్భాన్ని కనిపెట్టి వాటిని జాగ్రత్తగా డీల్ చేయాలి. ఎందుకంటే ఈ స్ట్రెస్ వల్లనే ఐబిఎస్ వస్తుంది, కాబట్టి స్ట్రెస్ని తగ్గించుకుంటే ఐబిఎస్ దరి చేరదు. అలాగే ఒక విషయం, ఒకవేళ మీరు స్మోక్ చేస్తూ ఉంటే ఆ స్మోకింగ్ వల్ల ఇది ఎక్కువ అవుతుంది, కాబట్టి ఈ స్మోకింగ్ని తగ్గించేయటం అనేది చాలా అవసరం. స్మోకింగ్ ఎందుకు తగ్గించాలంటే స్మోకింగ్ వల్ల ఎపినెఫ్రిన్ అనే పదార్థం రిలీజ్ అవుతుంది. దీంతో పేవుల కదలికలలో మార్పులు వస్తాయి. ఐబిఎస్ మరింత దుర్భరం అవుతుంది. సరే, మరి ఈ ఐబిఎస్ సమస్య మీకుంది, దీన్ని ఎలా తగ్గించుకోవాలి? కొన్ని చక్కని వ్యూహాలున్నాయి. వరుసగా వీటిని తెలుసుకుందాం. మొట్టమొదటి చెప్పాల్సింది స్ట్రెస్ గురించి. స్ట్రెస్ని తగ్గించుకోండి. ఐబిఎస్ రావటానికి ముఖ్య కారణాలలో స్ట్రెస్ ఒకటి, కాబట్టి జీవితంలోని ఒడిదుడుకుల్ని జాగ్రత్తగా డీల్ చేయటం అనేది అలవాటు చేసుకోండి. దీనికి అద్భుతమైన మార్గం ఏమిటంటే ధ్యానం. ధ్యానాన్ని నేర్చుకొని ప్రాక్టీస్ చేయండి. ఈ ధ్యాన పద్ధతులు చాలా రకాలున్నాయి. అన్నిటికంటే తేలిగ్గా ఉండేటటువంటి 2 విధానాల్ని మనం తెలుసుకుందాం. మొదటి విధానం, మీరు కాస్త ఖాళీ టైం దొరికితే కాస్త ప్రశాంతంగా కూర్చోండి. మెల్లగా కళ్ళు మూసుకోండి. నడుముని నిటారుగా ఉంచండి. మీ మనసులో 100 నుంచి 1 వరకు కూడా అంకెల్ని మెల్లగా వెనక్కి లెక్క పెట్టండి.
ప్రతి అంకె ముందు ఓం అనే పదాన్ని చేర్చి లెక్క పెట్టండి. ఇక్కడ చిన్న విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. అంకె లెక్క పెడుతున్నప్పుడు ఎక్కడ కూడా తప్పులు రాకూడదు. ఒకవేళ తప్పొస్తే నిజాయితీగా తిరిగి 100 దగ్గరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి లెక్క పెట్టడమే. ఇది అతి సులువైన మెడిటేషన్ టెక్నిక్. ఇక రెండో రకం టెక్నిక్ ఏంటంటే, ప్రశాంతంగా వెల్లికిలా పడుకోండి, కళ్ళు మూసుకోండి, మీ దృష్టిని పొట్ట మీదకి మరల్చండి. ఆ పొట్ట కదలికల్ని నిదానంగా గమనించండి. గాలి లోపలికి పీలిస్తే పొట్ట పైకి కదులుతుంది, గాలిని బయటికి వదిలితే పొట్ట లోపలికి వెళ్తుంది. దీన్ని గమనిస్తూ ఉండండి. తర్వాత అది అలవాటైన తర్వాత పొట్ట పైకి లేచినప్పుడు, అంటే గాలి లోపలికి వెళ్ళినప్పుడు 1 అని మనసులో లెక్క పెట్టండి. ఇలాగా 10 లెక్క పెట్టండి. ఇలా 10 అయిన తర్వాత తిరిగి 1 నుంచి మళ్ళీ లెక్క పెట్టండి. ఇలాగా ప్రతిరోజు కూడా కనీసం ఒక 10 నిమిషాల పాటు 2 సార్లు చేయగలిగితే మీకు స్ట్రెస్ నుంచి చాలా రిలీఫ్ వస్తుంది. స్ట్రెస్ నుంచి మీరు బయటపడటం డెఫినెట్. దీన్ని రోజు చేసి చూడండి, ఫలితాలు మీకే అర్థమవుతాయి. ఇంకా యోగాసనాలు కూడా ఈ సమస్యని బాగా డీల్ చేయగలుగుతాయి. ఉదాహరణకు ఈ యోగాసనాలు చేయదలుచుకుంటే పవనముక్తాసనం, అలాగే ఉత్థాన పాదాసనం, ఇలాంటి ఆసనాలు చేస్తే మంచి ఫలితం వస్తుంది. ఇక ఐబిఎస్ ఉన్నప్పుడు మరొక ముఖ్యమైనటువంటి విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకోవాలి. ఆహారంలో మార్పులు చేసుకుంటే ఐబిఎస్లో అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. ఇంతకుముందు మనం ఈ ఆహారం గురించి కాస్త తెలుసుకుందాం. ఇప్పుడు మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఐబిఎస్ వచ్చిన వాళ్ళలో ఆహారం ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది. దీంట్లో ఎంతమాత్రం సందేహం లేదు. అలాగని అందరికీ ఒక ఆహారం మంత్రదండంలాగా పనిచేయదు. ఎందుకంటే మనం జెనెటికల్గా డిఫరెంట్గా ఉంటాం. అంతేకాకుండా ఆహార విషయంలో సమూలంగా మార్పులు కూడా ఒకేసారి తెచ్చుకోకూడదు. క్రమంగా ఈ మార్పులు తీసుకొచ్చుకోవాలి. తరచూ ఒకవేళ మీరు మలబద్ధకంతో బాధపడుతూ ఉంటే మీ ఆహారంలో పీచు పదార్థాన్ని ఎక్కువగా తీసుకోవటం అనేది స్టార్ట్ చేయండి. ఇవి ఆకుకూరల్లో, కాయగూరల్లో, పళ్లల్లో ఈ పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫైబర్లో 2 రకాలున్నాయి. ఒకటి ఇన్సాల్యుబుల్ ఫైబర్, అలాగే 2 సాల్యుబుల్ ఫైబర్. ఇన్సాల్యుబుల్ ఫైబర్ అంటే కరగని ఫైబర్ అని అర్థం. ఇది ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ సమస్యని మరింత ఎక్కువ చేస్తుంది. అంటే గింజలు, విత్తనాల పైన ఉండేటువంటి పొరలు, బ్రెడ్, ఇలాంటి వాటిలో ఉండే పీచు పదార్థం ఇది ఇన్సాల్యుబుల్ ఫైబర్. దీన్ని తింటే ఐబిఎస్ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. అలాగే కరిగే పీచు పదార్థం, దీన్ని తీసుకుంటే ఐబిఎస్లో మంచి ఫలితం కనిపిస్తుంది. ఉదాహరణకు పళ్లపైన ఉండేటటువంటి తోలు, అలాగే కాయగూరల పైన ఉండేటువంటి ఫైబరు, చిక్కుడుకాయలు, బఠానీ పైన ఉండేటువంటి పొట్టు, ఇలాంటివి ఈ జీర్ణ వ్యవస్థని సున్నితంగా ఉంచుతాయి, విరేచనాన్ని సాఫీగా ఎలా చేస్తాయి. ఒకవేళ మీరు ఫలానా ఆహార పదార్థం తిన్నప్పుడు మీకు ఐబిఎస్ ఎక్కువ అవుతుంది అని అనిపిస్తే మీరు ఆహార పదార్థాన్ని గుర్తుంచుకోండి. కొన్నిసార్లు పాలతో చేసినటువంటి ఆహార పదార్థాలు కూడా జీర్ణ వ్యవస్థని డిస్టర్బ్ చేస్తాయి. అంటే మీ జీర్ణ వ్యవస్థలో కొన్ని ఎంజైమ్స్ తగ్గాయని అర్థం. కాబట్టి ఇలాంటి ఆహార పదార్థాన్ని తగ్గించటం కానీ పూర్తిగా మానేయటం కానీ చేయండి. ఇంకా మరొక విషయం, ఆల్కహాల్ ఈ ఐబిఎస్ని ఎక్కువ చేస్తుంది. కాబట్టి దీన్ని మీరు మానేక తప్పదు. అలాగే మరొక విషయం, వేడిగా, ఘాటుగా ఉండే ఆహార పదార్థాలను కూడా వీటి వాడకాన్ని తగ్గించండి. అలాగే మరొక విషయం, ఆహారాన్ని కడుపు నిండా ఎప్పుడూ తినకండి. కొద్దిగా తగ్గించి 3 సార్లు బదులుగా 4 సార్లు తిని చూడండి. అలాగే మరొక ముఖ్యమైన సూచన, ఒక్కోసారి ఐబిఎస్ మీ జీర్ణ వ్యవస్థలోని సూక్ష్మజీవుల లోపల ఉండేటువంటి ఈ బ్యాలెన్స్ తప్పడం వల్ల రావచ్చు. ఉదాహరణకు అంత క్రితమే మీకు నీళ్ల విరేచనాలు అయ్యాయనుకోండి, ఆ విరోచనాలతో పాటుగా మంచి చేసే బ్యాక్టీరియా కూడా బయటికి కొట్టుకొని పోతాయి. అంతేకాకుండా ఆ టైంలో వాడేటువంటి యాంటీబయాటిక్స్ కూడా ఈ మంచి చేసే సూక్ష్మజీవుల్ని చంపేయచ్చు. అలాంటి సమయాల్లో
లాక్టోబాసిల్లస్ కోసం పెరుగుని లేదా మజ్జిగని ఎక్కువగా తీసుకోండి. ఇక ఈ సందర్భంగా ఎక్సర్సైజ్ గురించి మీకు మరీ చెప్పాలి. రెగ్యులర్గా వ్యాయామం చేయటం వల్ల మీ జీర్ణ వ్యవస్థకి సంబంధించిన స్మూత్ మజిల్స్లో సంకోచ వ్యాకోచాలు బాగా జరుగుతాయి. ఐబిఎస్ లక్షణాలు ఈ ఎక్సర్సైజ్తో తగ్గుతాయి. రోజు అరగంట పాటు వ్యాయామం చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇక అసలైన ముఖ్యమైన విషయానికి వద్దాం. ఐబిఎస్ మీకుంటే మీరేం చేయాలి? ఇంట్లో చేసుకునేటటువంటి మంచి గృహ చికిత్సలు చాలా ఉన్నాయి. వీటిని వరుసగా తెలుసుకుందాం. మొదటి గృహ చికిత్స తేనె, పంచదార, ద్రాక్ష వీటిని సమాన భాగాలుగా కలిపి తీసుకుంటే ఐబిఎస్లో ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే మరొక మంచి గృహ చికిత్స అల్లాన్ని చిన్న ముక్కలుగా కోసి దాంట్లో 4వ వంతు ఉప్పు వేసి కొన్ని రోజుల పాటు నిలవ ఉంచండి. తర్వాత భోజనానికి ముందు దీన్ని ఈ అల్లం ముక్కల్ని ఒక 5 ముక్కల చొప్పున తింటూ ఉండండి. ఐబిఎస్లో అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. అలాగే మరొక మంచి గృహ చికిత్స అన్నంతో పాటుగా మొదటి ముద్దలో వెల్లుల్లిని మాటు బట్టి తింటూ ఉండండి. దీంతో కూడా ఐబిఎస్లో ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే మరొక గృహ చికిత్స చిత్రమూలం, సైంధవ లవణం, కరక్కాయ, పిప్పళ్ళు వీటిని సమభాగాలుగా తీసుకొని పౌడర్గా తయారు చేసుకొని వేడి నీటిలో కలిపి తీసుకుంటూ ఉంటే కూడా ఐబిఎస్లో ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే మరొక గృహ చికిత్స కరక్కాయ, వాము, శొంఠి, పిప్పళ్ళు, ఉప్పు వీటిని సమభాగాలుగా కలిపి మజ్జిగతో కలిపి తీసుకుంటే కూడా ఐబిఎస్ లక్షణాలు తగ్గుతాయి. ఇక మరొక చికిత్స అల్లం రసం, తేనె కలిపి తీసుకున్నా గానీ మంచి ఫలితం ఉంటుంది. మరొక గృహ చికిత్స దాల్చిన చెక్క, యాలకులు వీటిని సమాన భాగాలుగా తీసుకొని దాంట్లో బెల్లాన్ని కలిపి తీసుకుంటే కూడా యూస్ఫుల్గా ఉంటుంది. మరొక మంచి హోమ్ రెమెడీ ఎండిన అరిటాకుల్ని కాల్చి ఆ బూడిదని తీసుకొని దాంట్లో ఒక చెంచా తేనెని కలిపి తీసుకుంటే కూడా ఐబిఎస్లో మంచి ఫలితం కనిపిస్తుంది. అలాగే మరొక ట్రెడిషనల్ రెమెడీ వరి పేలాల పిండిని పటికి బెల్లం పొడితో కలిపి తిన్నా గానీ మంచి ఫలితం కనిపిస్తుంది. అలాగే మరొక గృహ చికిత్స ఉల్లిపాయ రసం, అలాగే నిమ్మ ఉప్పు, నెయ్యి, ఇంగువ వీటిని సమభాగాలుగా కలిపి తీసుకుంటే కూడా అమోఘమైన ఫలితం కనిపిస్తుంది. మరొక చికిత్స నేతితో పొంగించిన ఇంగువని తేనెతో కలిపి తీసుకుంటే కూడా మంచి అమేజింగ్గా ఉండే ఫలితం వస్తుంది. ఇంకొక చికిత్స పటికి బెల్లం, గసగసాలు వీటిని కలిపి పొడిగా తయారు చేసుకొని వెన్నలో కలిపి తీసుకుంటే కూడా ఉపయోగం ఉంటుంది. ఇక చివరి చికిత్స దానిమ్మ పండు బెరడు మంచి ఫలితాన్ని చూపిస్తుంది. దానిమ్మ పండు బెరడు నుంచి తీసినటువంటి రసాన్ని తాగితే ఐబిఎస్లో మంచిది. ఇవన్నీ గృహ చికిత్సలు. అయితే ఒక ముఖ్యమైన విషయం, స్పీడ్ యుగంలో వచ్చే సమస్యల్లో ఈ ఐబిఎస్ ఒకటి. దీన్ని తగ్గించుకోవాలంటే మన టైంని మన కోసం కొద్దిగా కేటాయించుకోవాలి. వేళపట్టును తినాలి, వేళపట్టును నిద్రపోవాలి. ఇలాగా అన్ని వేళపట్టును చేస్తే ఐబిఎస్ ఎంతమాత్రం ఇబ్బంది పెట్టదు. ఈ సందర్భంగా ఒక చిన్న విషయం చెప్పాలి. హర్రీ, వర్రీ, కర్రీ ఇవన్నీ కూడా ఐబిఎస్కి కారణాలు అవుతాయని చమత్కారంగా చెప్తారు. హర్రీ అంటే హడావిడి, వర్రీ అంటే ఆందోళన, కర్రీ అంటే మసాలాలు ఇలాంటివి. ఇవన్నీ తగ్గించుకుంటే ఐబిఎస్ని మీరు జయించవచ్చు. సరే, మరి ఈ సమస్య మీకుంది, ఎంతో కాలం నుంచి దీంతో బాధపడుతున్నారు. దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, చికిత్సా వ్యూహం ఏమిటి, ఇది తెలుసుకుందాం. నా దగ్గరకు వచ్చే అనేక మంది పేషెంట్ని గమనించినప్పుడు చాలామంది ఈ సమస్యతో జీవితాంతం బాధపడుతూ ఉంటారు. ఈ ఐబిఎస్ చికిత్స కోసం వచ్చేటటువంటి పేషెంట్స్కి 4 రకాల చికిత్సా పద్ధతుల్ని సూచిస్తూ ఉంటాం. 1 వ్యాయామం, 2 ఆహారం, 3 మందులు, 4 పంచకర్మ చికిత్సలు. ఆహారం విషయానికి వచ్చేటప్పటికి ఇంతకు ముందుగా చెప్పుకున్న మార్పులు చేర్పులు ఉంటాయి.
మందులు కూడా ఇంత క్రితమే చెప్పినట్టుగా 3 నెలల పాటు వీటిని వాడుకోవాలి. పరిస్థితిని బట్టి, సమస్య తీవ్రతను బట్టి బిల్వాది గుటిక, అలాగే జీరక బిల్వాది లేహ్యం ఇలాంటివి ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. అలాగే మనసుని కంట్రోల్లో ఉంచడం కోసం కొన్ని మందులు సూచిస్తూ ఉంటాం. జటామాంసి ఇలాంటి మూలికలు కలిసినటువంటి మందుల్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి చిత్రకాది వటి, లసునాది వటి, అలాగే క్రవ్యాది రసం ఇలాంటి ఔషధాలను కూడా సూచిస్తూ ఉంటాం. ఇక పంచకర్మ చికిత్స, ఇది ఐబిఎస్లో అమోఘంగా పనిచేస్తుంది. దీన్ని ఒక వారం రోజులు ఒక కార్యక్రమంగా సూచిస్తూ ఉంటాం. ఇందులో భాగంగా వస్తికర్మ అనే ట్రీట్మెంటు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఒక ఎనిమ లాంటి పద్ధతి. దీన్ని చేయించుకొని ఒక 3 నెలల పాటు ఔషధాలు, అలాగే తగిన వ్యాయామాలు, ఆహారంలో మార్పులు చేర్పులు ఇలాంటివి చేసుకుంటే ఈ ఐబిఎస్ మీద అంతిమ విజయం మీదే అవుతుంది. చూసారా, జీవితాంతం బాధపడేటువంటి ఐబిఎస్ మీద కొంచెం అవగాహన ఏర్పరచుకొని తగిన గృహ చికిత్సలు, ప్రథమ చికిత్సలు, అలాగే ఆయుర్వేద సూచనలు ఇలాంటివి పాటిస్తూ అవసరమైతే ఆయుర్వేద ఔషధాలని తీసుకుంటే, ఇంకా అవసరమైతే పంచకర్మ చికిత్సలు తీసుకుంటే ఈ ఐబిఎస్ సమస్యని తేలిగ్గా జయించవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. అన్నట్టు ఒక విషయం, ఈ కార్యక్రమాలు చూస్తున్న చాలా మంది నన్ను కలవటం గురించి అడుగుతున్నారు, అలాగే నా అడ్రస్ గురించి అడుగుతున్నారు. మా హాస్పిటల్ పేరు రక్ష ఆయుర్వేదాలయ. హైదరాబాద్లో కూకట్పల్లి తర్వాత కూకట్పల్లి మియాపూర్ మధ్యలో మెట్రో ట్రైన్ పిల్లర్స్ MYP 29 ఎదురుగా రామ్మూర్తి నగర్ అని ఒక ఆర్చి కనిపిస్తుంది. ఆర్చిలోకి ప్రవేశించడంతోనే మా హాస్పిటల్ ఉంటుంది. నన్ను కలవాలనుకునే వాళ్ళు ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని మీ మొత్తం మెడికల్ రికార్డుతో వచ్చి కలవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.